హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి కిడ్స్ బ్యాంగిల్స్ మీద మల్టీ కలర్ లోటస్ బ్యాంగిల్స్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూసేద్దాము. సో థ్రెడ్ ర్యాపింగ్ అయితే చూపించట్లేదు, నీట్ ఫినిషింగ్తో థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో 2-3 వీడియోస్ అప్లోడ్ చేశాము. సో ఆ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే క్లాసెస్ వైజ్గా బ్యాంగిల్స్ ఎలాగా మేకింగ్ చేసుకోవాలి, ఈజీ డిజైన్స్ నుంచి 3D డిజైన్స్ వరకు ఎలా వేసుకోవాలి అండ్ రబ్బర్ బ్యాండ్ మేకింగ్ వీడియోస్, ఇలా ప్రతి ఒక్క మేకింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసాము. ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి వీడియోస్ని. సో ఇలాగ థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్ గ్లూని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మూన్ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ని ఇలాగా అప్లై చేసుకున్న గ్లూ మీద స్టిక్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ మూన్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసాం కదా, 2 మూన్ షేప్ కుందన్స్ మిడిల్లో వచ్చేసి ఫ్లవర్ షేప్ వచ్చేలాగా గ్లూ అప్లై చేసుకోవాలి. వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఏ కుందన్స్ అయితే యూస్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్ కుందన్స్ని స్టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. ఈ కుందన్స్ని మనము గ్లూ అప్లై చేసిన దాని మీద స్టిక్ చేసేసుకోవాలి. ఈ విధంగా 3 కుందన్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి నేను రెడ్ తీసుకున్నాను. ఈ రెడ్ కుందన్స్ని కూడా స్టిక్ చేసుకున్నాను సేమ్ వేలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 3 కుందన్స్ని స్టిక్ చేసుకున్నాం కదా, సో వాటి మీద గ్లూ అప్లై చేసుకోవాలి. వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఏ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేసామో ఆ కలర్ కుందన్స్ని మరలా వాటి మీద 2 కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను పింక్ రెడ్ కుందన్స్ తీసుకున్నాను కదా, సో వాటన్నిటిని ఇలాగా స్టిక్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, లోటస్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి లోటస్ ఫ్లవర్ వేసుకున్నాం కదా, సో కరెక్ట్గా మిడిల్లో వచ్చేసి ఇలాగ జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే గ్లూ అప్లై చేసుకొని నెక్స్ట్ జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ బ్యాంగిల్ మొత్తం లోటస్ ఫ్లవర్స్ని కంప్లీట్గా వేసుకోవాలి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో బ్రైడల్ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేస్తాము, కిడ్స్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, రీజనబుల్ ప్రైసెస్లో రిటర్న్ గిఫ్ట్ కాంబోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. పిల్లలకి బ్యాంగిల్స్ కస్టమైజ్ చేయించాలి అనుకుంటే ఒకటి మల్టీ కలర్లో చేయించుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే పిల్లలకి చాలా కలర్స్ డ్రెస్సెస్ అనేవి ఉంటాయి, ప్రతి డ్రెస్కి ప్రతి కలరు మనము కస్టమైజ్ చేయించడం కొంచెం కష్టం అవుతుంది. సో అలాగే అందుబాటులో ఒక మల్టీ కలర్ బ్యాంగిల్ సెట్ అనేది కస్టమైజ్ చేయించుకొని పెట్టుకుంటే మనము ఎక్కువ సార్లు యూజ్ చేయడానికి కూడా వీలవుతుంది అన్నమాట. అండ్ అలాగే ఎక్కువ పిల్లల బట్టలకి ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి ఫ్లవర్ డిజైన్లో చేయించుకుంటే ఇంకా బెస్ట్. అండ్ ఇలాంటి ఫ్లవర్ డిజైన్స్ 3D డిజైన్స్ అయితే ఓ సింగిల్ బ్యాంగిల్స్ వేసినా కానీ హెవీగా ఉంటాయి. వాళ్ళు ఎక్కువ సెట్ బ్యాంగిల్స్ వేస్తే వాళ్ళు క్యారీ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇలాంటి డిజైన్స్లో కస్టమైజేషన్ చేయండి. సో బ్యాంగిల్ మొత్తం డిజైన్ వేసాక ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉందండి. సో ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ బ్యాంగిల్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.